అందరికీ నమస్కారం. నేను మీ దేవి. వెల్కమ్ టు కథా మాధుర్యాల బై దేవి. ఫ్రెండ్స్, ఇదేంటి తనువులు కలిసిన వేళ అని స్టోరీ పెట్టకుండా కొత్తగా ఈ స్టోరీ స్టార్ట్ చేసిందని అనుకుంటున్నారా? ఆ స్టోరీ చివరి భాగానికి వచ్చేసిందండి. రైటర్ గారికి కొంచెం హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఇవ్వడంలో లేట్ అయింది. అందుకే ఈలోపు ఈ న్యూ స్టోరీ స్టార్ట్ చేస్తున్నాను. తనువులు కలిసిన వేళ మ్యాక్సిమం ఇంకొక ఎపిసోడ్లో పూర్తయిపోతుంది. సో ఈ స్టోరీని తప్పకుండా ఆదరిస్తారని కోరుకుంటున్నాను. మీరెంతగానో అభిమానించే వనజ గారి కళ నుంచే జాలువారిన మరొక అందమైన ప్రేమ కథ ఈ స్టోరీ. మరి కథలోకి వెళ్దామా? కథలోకి వెళ్లే ముందు కథ నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. న్యూ స్టోరీ కాబట్టి హైప్ ఇవ్వండి. లైక్ చేయడం వల్ల, హైప్ ఇవ్వడం వల్ల స్టోరీ మరికొంతమందికి చేరుతుంది. అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. స్టోరీ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. టాక్సిక్ లవ్ 1వ భాగం. రచయిత పంచగారు. కడప. ఇంకా చీకట్లు పరుచుకున్న సమయం. తెల్లవారుతుంది అనడానికి గుర్తుగా చల్లని పవనాలు అందరినీ అల్లరి చేస్తున్నాయి. సమయం చూసుకోగా 3:30 అవుతోంది. పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఉన్న కళ్యాణ మండపం ఇద్దరిని ఒకటిగా చేసి నవ దంపతులుగా మార్చడానికి ముస్తాబోయింది. చీకటిని తరుముకొడుతూ విద్యుత్ దీపాల వెలుగులు 1/2 కిలోమీటర్ వరకు వ్యాపిస్తున్నాయి. వచ్చిపోయేవారే కాదు, ఉన్నవారే అటు ఇటు తిరగడంతో మండపంలో ఇంకొంచెం కోలాహలం నెలకొంది. పిల్లలు నిద్ర లేవడం లేదు. వారి తల్లులు పిల్లల్ని భర్తలకు అప్పజెప్పి ముహూర్తం కోసం రెడీ అవుతున్నారు. పట్టు చీరలు కట్టుకుంటూ, నగలు పెట్టుకుంటూ, ఒకరికొకరు సాయం చేసుకుంటూ. కాస్త ఎదిగిన పిల్లలు లంగా ఓణీలు వేసుకుని దాని మీదకు వడ్డానం పెడితే బాగుంటుందా, హెయిర్ లూజ్గా వదిలేస్తే అట్రాక్టింగ్ గా, లేకపోతే అల్లి జడగంటలు తగిలిస్తే బాగుంటుందా అని ఆలోచిస్తూ అమ్మలతో 2 మొట్టికాయలు 3 చివాట్లు తింటున్నారు. ఇక్కడ ముస్తాబులు అవుతుండగానే మండపం వంట సిబ్బంది వారు అందరికీ వేడివేడి కాఫీలు, టీలు అందజేస్తున్నారు. చందు చందు అంటూ అక్కడికి వచ్చింది ఒక ఆమె హడావిడిగా. ఆ అక్క, ఇక్కడే ఉన్నామంటూ జడలో జాజులు తురుముకుంటూ బదిలిచ్చింది ఆ చందు అనే ఆమె. మీ ముస్తాబులు అయిపోతే చిన్ను దగ్గరికి వెళ్ళండి, నలుగు పెట్టాక అలాగే ఉంది, స్నానం చేయించి రెడీ చేయండి అంటూ హడావిడిగా చెప్తోంది ప్రమీల. ఆ అక్క అయిపోయిందంటూ చందు తన ఇంకో చెల్లి పుష్పను తీసుకొని చిన్ను అలియాస్ పెళ్లికూతురు రూమ్కి బయలుదేరింది. బ్రింజాల్ కలర్ సింపుల్ సిల్క్ చీర, సింపుల్ గా నగలు, కాళ్ళు చేతులు, మొహానికి ఫుల్ గా అంటిన పసుపుతో బెడ్ మీద కూర్చొని ఉంది చిన్ను మౌనంగా. అక్కా చెల్లెలిద్దరూ చిన్నుని చూసి అప్పుడే ఎంత పెద్దదైపోయిందో కదా అనుకుంటూ ఒకరినొకరు చూసుకొని లోపలికి వెళ్లారు. టవల్, సోప్, షాంపూ ఒకరు తీస్తుంటే ఇంకొకరు చిన్ను బారెడు జడను విప్పుతూ ఉన్నారు. నీట్గా వేడి నీళ్లతో స్నానం చేయించి చిన్నుని తీసుకొచ్చి మళ్ళీ చీర కట్టించి కూర్చోబెట్టారు. చిన్ను తలెత్తి పిన్నిలిద్దరి వైపు చూసింది. ఎందుకురా సైలెంట్ గా ఉన్నావు? భయంగా ఉందా? అదేం లేదన్నట్టుగా తలూపి మళ్ళీ కళ్ళని నేలకు అప్పగించి కూర్చుంది. ఇంతలో ఎవరో డోర్ దగ్గర నుంచి పిలవడంతో అటుగా చూశారు. అక్క, తనకి ప్రధానం చీర ఇవ్వడానికి వచ్చాను అని ఒక పల్లెంలో పట్టు చీర, కొన్ని నగలు, ఇంకా పూల జడ తీసుకుని వచ్చింది కవిత. రామ్మ అని చందు పుష్ప అడ్డు తీయగానే చిన్నును చూస్తూ అవి అక్కడ పెట్టేసి చిన్ను పిన్నెలకి హెల్ప్ చేస్తూ ఉంది కవిత. పెళ్లి కొడుకు అక్క. తెల్లని కట్బనియన్ పంచలో ఇక్కడ కూడా చేతుల కాళ్ళకి పసుపు రాసి ఉంది. సిగ్గుకి భుజం చుట్టూ టవల్ కప్పుకొని రూమ్ లో కూర్చునున్నాడు మన పెళ్లి కొడుకు. బాగా వేడినీళ్ళు రెడీరా అంటూ పనులతో 2 బకెట్లు తీసుకొస్తూ అన్నాడు నవీన్. అతని వైపే చురుగ్గా చూస్తూ ఇంతసేపు ఏంట్రా, అసలే చిరాగ్గా ఉంది అంటూ వాష్రూమ్ లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోయాడా పెళ్లి కొడుకు. ముహూర్త సమయం దగ్గర పడి కొద్దీ మిస్టర్ పంతులు గారు అందరినీ హడావిడి చేసేస్తూ కంగారు పెట్టేస్తున్నాడు. ప్రమీల అప్పటికి ఇంకా రెడీ అవ్వకపోవడంతో పనులు చూసుకుంటూనే తన వైపు చూస్తున్న భర్త మారుతి చూపులకు భయపడుతూ చెల్లెలు ఉన్న రూమ్ లోకి రెడీ అవడానికి వెళ్ళింది. కూతురు పెళ్ళంటే మాటలా, ఈయనకేం రెడీ అయి కూర్చొని పనులు చేసుకుంటున్నారు, నాకు అలా కుదురుతుందా అనుకుంటూ ఫాస్ట్ గా రెడీ వచ్చి మళ్ళీ హడావిడిగా పనులు చేస్తూ ఉంది. ఆఫ్టర్ సమ్ టైం కట్ చేస్తూ పంతులు గారు ఆయన పక్కనే పూజ చేస్తున్న మిస్టర్ పెళ్లి కొడుకు. మరి పాతకాలం అలాగని ఫ్యాషన్ గా షేర్వానీ కాకుండా తెల్లని పట్టుబట్టలో రారాజులా ఉన్నాడు పెళ్లి కొడుకు. 6 feet హైట్, లోపల 6 pack బాడీతో పిచ్చ హ్యాండ్సమ్ గా నుదుటన కట్టిన పాస్కం, బుగ్గన దిష్టి చుక్క, పారాని చేతులు, నవ్వకపోయినా నవ్వుతున్నట్టున్న పెదవులు, ముఖ్యంగా డింపుల్స్ తో పెళ్లికి వచ్చిన ఆడపిల్లలకు కూడా సైడ్ కొట్టేలాగా ఉన్నాడు మన వరుడు. అమ్మా, పెళ్లి కూతురు తీసుకుని రండి అని పంతులు గారు అనడం ఆలస్యం. వైష్ణు, సాయి, వేద చిన్నును తీసుకుని వస్తున్నారు. మెంతి రంగు నీలి రంగు కలబోసి
నేసిన మాధవరం పట్టుచీర, మెడలో లక్ష్మీహారం లాంగ్ చైన్, వరుడి వంశపారంపరంగా వస్తున్న కాసుల పేరు, పూల జ్వడ, నాగారం బిల్ల, బుట్టకమ్మలు, మాటీలు, చంపస్వరాలు, చేతికి 1.5 డజన్ చొప్పున ఎరుపు ఆకుపచ్చ కలబోసిన మట్టి గాజులు, కాళ్ళకి పారానితో పాటు వెండి గజ్జలు. ముఖ్యంగా బూరెల్లాంటి బుగ్గ మీద పెట్టిన దిష్టి చుక్క వెంటనే మాయదారి కళ్ళం దిష్టి అంతా కూడా పోయేటట్టుగా ఉంది. ఆమె అడుగుల్లో అడుగు వేస్తూ వస్తున్నా కూడా మిస్టర్ పెళ్లికొడుకు గారికి ఆమె అందల చప్పుడును తెలియచేస్తూ గుండె వేగాన్ని పెంచుతోంది. అమ్మాయిని ఎదురుగా కూర్చోపెట్టడం ఆలస్యం. బావకి అక్కని కనిపించనివ్వకుండా అడ్డుతెర పెట్టేస్తారు ఆ మరదళ్ళు. కోడల్ని మనసారా చూసుకుంటూ ఉంది రుక్మిణి. వరుడి తల్లి కన్యాదానం ఘట్టం రావడంతో అమ్మాయి పక్క ప్రమీల మారుతీలు కూర్చుంటే అబ్బాయి పక్క రుక్మిణి మాధవ్ కూర్చొనున్నారు. కన్యాదానాన్ని పంతులు గారు చెప్పినట్టుగా చేస్తూ కూతురు చేతుల్ని అల్లుడి చేతుల్లో పెట్టి కన్యాదానాన్ని ముగించారు. వియ్యంకులిరువురు తాంబూలంతో కూడిన పట్టు వస్త్రాలను మార్చుకోగా జీలకర్ర బెల్లం వధూవరులకి ఇస్తూ ఒకరి తల మీద ఒకరికి పెట్టుకోమని చెప్పారు. ఆ క్షణం కోసమే అబ్బాయి వేచి చూడగా ఉరకలు వేస్తున్న మనసుని అదుపు చేసుకుంటూ అదే చిరునవ్వుతో అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టాడు. అమ్మాయి మాత్రం ఏ ఫీలింగ్ లేకుండా తల్లి తండ్రి చెయ్యి పట్టి పెట్టిస్తూ ఉంటే మరబొమ్మలా ఉంది. మరదళ్ళు అడ్డుతెర తొలగించక తలెత్తి వధువు వైపు ఉత్సాహంగా చూస్తూ ఉన్న వరుడికి ఆమె దించిన తల నిరాశనే ఇచ్చింది. వధూవరులని పక్క పీటల మీద కూర్చోబెట్టారు. 5 రోజుల వరకు ఆమె రూపం కూడా తెలియదు. ఇక గొంతు అసలే వినలేదు. కానీ చూడగానే మనసులో ముద్ర వేసుకున్న ముగ్ధ మనోహర రూపం ఆమెది. ఆమెకి కనీసం అతని రూపం కూడా తెలియదని అతనికి తెలిస్తే కెమెరా లేని పెళ్ళుంటుందా? అసలు క్వశ్చనే లేదు. కాబట్టి ఫోటో వాడు మంచి పేరు తెచ్చుకోవాలని అన్నీ కవర్ చేయాలని ఆతృతతో పడిపోతూ చీకట్లో లైటింగ్స్కి మెరిసిపోతున్న ఫంక్షన్ హాల్ ముందున్న హోర్డింగ్ నుండి కెమెరా స్టార్ట్ చేశాడు. కాబోయే దంపతుల ఫోటోల తర్వాత ఇరువురి పేర్లని పూలతో అలంకరించి ఉన్న అక్షరాల వైపే కెమెరాని జూమ్ చేశాడు కెమెరామెన్. అక్కడ ఉన్న పేర్లు ఏంటంటే హర్షిత్ నందన్, హాసిని. అలా బయట నుండి తీస్తూ లోపలికి వచ్చి స్టేజ్ మీద కెమెరాని సెటిల్ చేసి తీస్తున్నాడు. హాసిని తన పక్కన కూర్చోగానే తన మనసు స్పందిస్తూ భయంతో వణుకుతున్న ఆమె చేతుల్ని పట్టుకొని గట్టిగా నొక్కి వదిలాడు హర్ష. అదేనండి మన హీరో. ఆ పట్టుకు కోపం వస్తున్నా సైలెంట్గా ఉంది మన చిన్ను. బాబు తాలి కట్టు నాయన అని పంతులు గారు పిలిచేసరికి తేరుకొని పచ్చని పసుపు తాడికి పుట్టునింటి మెట్టినింటిలాగా ఉన్న తాలిబొట్లను ఇవ్వగానే హర్ష వాటిని తీసుకుంటూ అమ్మాయి మెడలో 3 ముళ్ళు వేశాడు. వైషు, సాయి, వేద, చిన్ను జడెత్తి పట్టుకోగా అలా మాంగళ్య ధారణ కూడా అయిపోగానే మెట్టలు, తలంబ్రాలు, అరుంధతి నక్షత్రం అన్ని ఘట్టాలు పరిపూర్ణంగా ఏ చిన్న మిస్టేక్ లేకుండా వెంటనే జరిగిపోయాయి. అరుంధతి నక్షత్రం కోసం బయటకు వచ్చిన వారికి నిజంగానే లైట్గా చుక్కలు కనపడడంతో అదే అరుంధతి అనుకుంది చిన్ను అండ్ కో సిస్టర్స్. అన్ని తంతులు ఒకేసారి ఒక బొమ్మలాగా చేస్తోంది తప్ప ఆమె మనసులో సంఘర్షణ ఎవరికీ తెలియదు. పంతులు గారు గృహప్రవేశానికి ముహూర్తం చెప్పి సంచి సర్దుకుంటున్న టైంకి చీకట్లను పాలద్రోలి బాణుడు ఉదయిస్తూ లోకానికి వెలుగును పంచాడు. అప్పటికే టిఫిన్లు తినడం సగం పూర్తవడంతో వధూవరులకు కొన్ని ఫోటోలు గెస్ట్లతో తీయించి వాళ్ళకి కొన్ని స్టిల్స్ తీసి కుటుంబ సభ్యులతో స్పెషల్గా తీయిస్తే వైషు చిన్ను ఫేవరెట్ చెల్లిగా అక్కడ F2 సినిమా రిపీట్ అయింది. కానీ మన హర్షబాబు వెంకటేష్ లాగా రిసీవ్ చేసుకోలేదులేండి. హర్షకి చిన్నుకి టిఫిన్ తీసుకుని వచ్చింది కవిత. ఫోటోగ్రాఫర్ ఆ సన్నివేశాన్ని కూడా వదలకుండా స్టిల్స్ తీస్తున్నాడు. అలా 1 గంట అయ్యాక వచ్చిన ఆహ్వానితులు సగం మంది ఖాళీ అయ్యాక వరుడి కార్ ఫంక్షన్ హాల్లో స్టార్ట్ అయ్యింది. చిన్నుని పట్టుకొని వాళ్ళ అమ్మ పిన్నులు కంటతడి పెట్టుకుంటుంటే చిన్ను మాత్రం సైలెంట్గా ఉంది. లోపల అంతులేని బాధ కలుగుతున్నా కూడా బాబు మా అమ్మాయిని నీ చేతిలో పెడుతున్నాం, ఇకంతా నువ్వే చూసుకోవాలని చిన్ను చేతులు హర్ష చేతుల్లో పెట్టడంతో మీరంతగా చెప్పాలా అత్తయ్య, నా కంటి పాపలా నా ప్రాణంగా చూసుకుంటానని వాళ్ళకి గుండె అంచుల్లోంచి చెప్పి కాస్త ఊరటనిచ్చాడు హర్ష. అప్పటికి కూడా చిన్నుకి అతన్ని చూడాలనిపించలేదు. కానీ మాటలు మాత్రం చెవుల్లోకి దూరిపోయాయి. అందరూ అదే ఊర్లో ఉన్న దక్షిణ దిక్కుగా పయనమైతే కూతురు అత్తారింటికి వెళ్ళిందన్న బాధతో భారమైన మనసులతో ఉత్తర దిక్కుకు వెళ్ళిపోయారు చిన్ను తరపోళ్ళు. హైవే నుంచి స్మూత్గా కార్ సాగుతుంటే కార్తీక మాసానికి దగ్గరలో ఉన్నందువల్ల శీతల పవనాలు కార్ విండో నుండి హర్ష చిన్నులని చుట్టుముడుతూ ఉంటే అందంగా స్మైలీ ఫేస్ తోటి ఆ క్లైమేట్ని ఎంజాయ్ చేస్తున్నాడు హర్షబాబు. 2 రోజుల నుంచి కంటి మీద కునుకు పడకపోవడంతో చల్లని గాలి
మేనుకి తాకిన వేళ మత్తుగా కళ్ళు మూసుకుపోతున్నాయి చిన్నుకి. 5 నిమిషాలు 10 నిమిషాలు తమాయించుకుంది. కానీ తన వల్ల అవ్వక ఒక పక్కకి ఉరిగిపోతూ తలకి ఆసరాగా ఫ్రీగా వచ్చిన భుజం దొరికేసరికి దాని మీద తలని పెట్టుకొని శుభ్రంగా బొబ్బుంది చిన్ను. తన భుజం మీద పడిన బరువుకి బయటకు చూస్తున్న హర్ష ఇటు తిరిగి చిన్ను వైపే చూశాడు. అలసట ఆమె మొహంలో క్లియర్గా కనిపిస్తూ ఉండేసరికి అందులోనూ ఏదో నిద్దట్లో కూడా ఆలోచిస్తోంది అనడానికి గుర్తుగా ఆమె నొసలు ముడిపడున్నాయి. మెల్లిగా ఆమె కళ్ళ మీద గాలి ఊదాడు. అతని శ్వాస వెచ్చగా తగలడంతో హాయిగా నివ్వగా కనుబొమ్మలు వేరుపడి డీప్ స్లీప్లోకి వెళ్ళిపోయింది చిన్ను. ఆమెని ఒళ్ళోకి తెచ్చుకొని తల నిమురుతూ ఉన్నాడు హర్షబాబు. ముందున్న వైషు సాయి అద్దంలో నుండి వీళ్ళ ఫోర్స్ చూసి వెనక్కి తిరిగి సూపర్ స్టిల్ బావా అని చెప్పేసరికి చిన్నగా నవ్వి ఊరుకున్నాడు హర్ష. సాగిపోతున్న కార్ ఇంటికి చేరకుండా ఉంటుందా అన్నట్టు 3 కార్లు ఇంటి ముందు ఆగేసరికి ముందుగా రుక్మిణి, కవిత దిగి హర్షని దిగమన్నట్టుగా చూసి లోపలికి వెళ్ళిపోయారు. చిన్నుని ఎలా లేపాలో తెలియక వైషు వాళ్ళ వైపు చూసేసరికి మా అక్క ఇప్పుడు నీ భార్య బావా, మాకు సంబంధం లేదంటూ నవ్వుతూ వెళ్ళిపోయారు. ఆ అని అంటున్నాడే తప్ప పిలవలేకపోతున్నాడు హర్ష. ఇంకిలా కాదంటూ అప్పటినుంచి చీర పక్కకు చెదిరి ఊరిస్తున్న నెలవంక లాంటి నడుము మీద చిన్నగా గిల్లాడు. స్లీప్లో ఉన్న చిన్నుకి అది తెలియలేదు. ఓ గాడ్, ఇంత గాఢమైన నిద్రలోకి వెళ్ళిపోయిందా ఈ అమ్మాయి అనుకుంటూ ఈసారి కాస్త గట్టిగానే నలిపేయాలని వదిలేసి కార్ డోర్ ఓపెన్ చేశాడు. నొప్పికి ఉస్ అంటూ లేచి తను ఎక్కడ ఉన్నానో చూసుకొని పైకి లేచింది. హర్ష వైపు చూసేసరికి అతని ఇంటి వైపు చూస్తూ ఉండేసరికి ఫేస్ కనిపించలేదు. కానీ ఇద్దరికి వేసిన కొంగుముడి బంధం ఒక్కటిగా ఉండమని చెప్తూ హర్షతో పాటు చిన్నుని లాగగా కార్ దిగి హర్ష పక్కన నిలబడింది. చిన్ను కవితతో హారతిప్పించి రుక్మిణి దేవుడి గది సిద్ధం చేయని వెళ్ళిపోతే కవితతో పాటు ఇంటికో ఇద్దరు కజిన్ వారిని గుమ్మం దగ్గరే అడ్డుకున్నారు. పేర్లు చెప్పే వరకు వదలమని ముందుగా చిన్నుని చెప్పమని డిమాండ్ చేసేసరికి కాస్త భయపడుతూ హర్ష చేతిని గట్టిగా పట్టుకుంది. హాసిని కవితలతో హారతిప్పించి రుక్మిణి దేవుడి గది సిద్ధం చేయని వెళ్తే కవితతో పాటు ఇంకో ఇద్దరు కజిన్ వారిని గుమ్మం దగ్గరే అడ్డుకున్నారు. పేర్లు చెప్పే వరకు వదలమని ముందుగా చిన్నుని చెప్పమని డిమాండ్ చేసేసరికి కాస్త భయపడుతూ హర్ష చేతిని గట్టిగా పట్టుకుంది హాసిని. పట్టుకున్న చేతిని కాస్త ప్రెస్ చేసి నేనున్నానన్న భరోసా హర్ష ఇచ్చేసరికి నా పేరు హాసిని, మా ఆయనతో వచ్చానని చెప్పింది చిన్ను. మీ ఆయన అంటే పేరు లేదా అని కవిత అల్లరిగా అడగడంతో ఆహా అని చెప్తూ హర్ష అని చెప్పేసింది చిన్ను భయంతో. అప్పుడే మీ ఆయనకి నిక్ నేమ్ కూడా పెట్టేసుకున్నామని అందరూ ఓ వేయడంతో హర్ష చిన్ను వైపు ఒకసారి చూసి నేను నా వైఫ్ హాసిని వచ్చాం, లోపలికి రానిస్తారా అని అడగడంతో పల్లెల్లో గిఫ్ట్లు వేయించుకుని మరీ దారిచ్చింది కవిత. చిన్ను అలియాస్ హాసినితో నవధాన్యాల చెంబు దొర్లించి ఇద్దరిని దేవుడి గది ముందుకు తీసుకెళ్ళింది. ఇద్దరిని రుక్మిణి హాసినితో దీపం పెట్టించి హాల్లోకి తీసుకొని వచ్చింది. మొత్తం 10 మంది ఉన్నారు ఆ ఇంట్లో. అందరినీ పరిచయం చేసింది రుక్మిణి. భ్రమరాంబ, సదాశివయ్య ఆ ఇంటి పెద్దలు. వాళ్ళకిద్దరు సంతానం, మాధవ్ ఇంకా శ్రీను. మాధవ్ భార్య రుక్మిణి. వీళ్ళకి 2 పిల్లలు వారి హర్ష, కవిత. కవితకి పెళ్ళైపోయి ఒక చిన్న బాబు, ఆమె భర్త ప్రవీణ్. బాబు జై. వీళ్ళు చెన్నైలో ఉంటారు. శ్రీను అతని భార్య నీలిమ. వీళ్ళకి ఒకే ఒక కొడుకు వికాస్, బీటెక్ 3rd ఇయర్. మాధవ్ గవర్నమెంట్ ఆఫీసర్ కాగా శ్రీను బిజినెస్ చేస్తాడు. తోడికోడళ్ళు అక్కా చెల్లెలుగా వారి భర్తలకి అత్తమామలకి సేవ చేసుకుంటూ తమ జీవితాన్ని ఇంటికి అంకితం చేశారు. చదువుకున్నా కూడా. ఇదండి హీరో బాబు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. అందరినీ తలెత్తి చూస్తూ వినయంగా ఉంది. అబ్జర్వ్ చేస్తున్న చిన్ను జై దగ్గరికి వచ్చేసరికి క్యూట్గా లడ్డూలా ఉన్న వాడి బుగ్గ దాగి ఏడిపించేసింది. అయ్యో సారీ వదిన అని చిన్ను మొహాన్ని చిన్నుబుచ్చుకునేసరికి పర్లేదు హాసిని, వీడు కొత్త వాళ్ళ దగ్గర అంతే అంటూ 3 ఏళ్ల కొడుకుని సముదాయిస్తూ అలా ఎడవకూడదు నాన్న, మన అత్తే కదా నీకు ఫ్యూచర్లో పిల్లనిచ్చే అత్త అని వాడిని కవిత పక్కకి తీసుకెళ్లేసరికి అమ్మా ఈవిడ అప్పుడే అంతవరకు వెళ్ళింది ఏంటి అనుకుంటూ నోరు తెరుచుకొని చిన్ను చూస్తుంటే చిన్నగా నవ్వుకున్నాడు హర్ష. ఇల్లు బాగుంది. ఇంట్లో మనుషులు వారి స్వభావాలకు ఫిదా అవ్వకపోలేదు చిన్ను. భ్రమర గారు హర్షని హాసిని వెళ్ళి రెస్ట్ తీసుకోమనడంతో అలసిపోయి ఉన్న హర్ష తన కండువాని హాసిని భుజం మీద కేసేసి తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అటువైపు చూసిన హాసినికి హర్ష బ్యాగ్ కనిపించడంతో ఏ ఫీలింగ్ లేకుండా చుప్పిని చూపించిన గది వైపుకు వెళ్ళిపోయింది చిన్ను. ఫాలోడ్ బై వైష్ణవి అండ్ సాయి. వెళ్తున్న రుక్మిణిని పిలవాలనుకుంటూ ఆంటీని పిలిచేసింది చిన్ను. ఇక్కడ చిన్ను అన్న పేరు ఎవరికీ తెలియదు, హాసిని అని మాత్రమే తెలుసు. కానీ రుక్మిణి కాస్త సీరియస్గా చూడటంతో భయపడిపోతూ అత్తయ్య గారు అంటూ పిలిచింది. గారు గీరు ఏం అవసరం లేదు, అత్తమ్మ అని పిలువు అంటూ హాసిని బుగ్గలు నొక్కి చెప్పింది. ఆ అత్తమ్మ చెప్పు హాసిని, ఏమైనా కావాలా? ఇది స్నానం చేయొచ్చా నేను తటపటాయిస్తూనే అడిగేసింది హాసిని. కానీ ఆ పట్టు చీర తిరిగి వాష్ చేయాలి, ఎందుకంటే మళ్ళీ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు దాన్ని కట్టుకోవాలి అని చెప్పి వెళ్ళిపోయింది. తన ఇంటికి అనుకుంటూనే
కాస్త హ్యాపీ అయిన హాసిని మెడలో తాళిని గుర్తు చేసుకొని ఇక తన ఇల్లు తనది కాదనుకుంటూ నార్మల్ చీర తీసుకొని ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళింది. జీలకర్ర, బెల్లం జిడ్డు వదిలించి స్నానం చేసేసరికి హాసిని పనైపోయింది. అటు హర్ష ఫ్రెష్ అయి నైట్ వేర్ వేసుకుని బెడ్ ఎక్కేశాడు. వైషు, సాయి అయితే డ్రెస్ కూడా మార్చకుండా బెడ్కి అడ్డం పడిపోయారు. చీర కట్టుకోవడం ఒక రకంగా రావడంతో, పైగా అది నార్మల్ చీర ప్లస్ అవ్వడంతో ఈజీగానే కట్టేసుకుని హెయిర్ మొత్తాన్ని చిన్న క్లిప్లో బంధించి నిద్రపోతే ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అని నిద్రకు బ్రేక్ వేసి హాల్లోకి వెళ్ళింది. అత్తమ్మలు తప్ప ఎవరూ లేకపోవడంతో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిలబడింది. మెచ్చిన పిల్లని కోడలు చేసుకున్నందుకు తృప్తిగా చూసుకుంటూ, రెస్ట్ తీసుకోమంటే మందొచ్చావేరా అని అడిగింది రుక్మిణి. అది అత్తమ్మ, మీకేమైనా హెల్ప్ చేద్దామని అని హాసిని చెప్పేసరికి ఇద్దరు అత్తలు మెచ్చుకోలుగా చూశారు. టిఫిన్లోకి గ్రాసరీస్ అని కట్ చేయించి అత్తలు మరీ చెప్పడంతో రూమ్లోకి వెళ్ళింది హాసిని. నిద్దట్లో కూడా హాసిని రూపం కళ్ళ ముందు మెదులుతుండేసరికి హర్ష లేచి కూర్చున్నాడు, తనను మీట్ అవ్వాలనుకుంటూ. హాల్లో అమ్మ, పిన్ని ఉన్నారని చూసుకుని గెస్ట్ రూమ్ వైపు బ్యాక్ డోర్ నుంచి వెళ్ళాడు. బెడ్ మీద కూర్చున్న హాసిని బాల్కనీ డోర్ తీసుకున్న హర్షను చూసి దొంగ దొంగ అని అరిచింది 2 సార్లు. గుర్తుందా హాసిని? హర్షని చూడలేదు. హర్ష వెంటనే ఫాస్ట్గా రియాక్ట్ అయ్యి వచ్చి హాసిని నోరు మూసేశాడు. నిజంగానే దొంగ అని లేచిన వైషు అక్కడ బావను చూసి పక్కనున్న అక్కని చూస్తూ ఉంది. కానీ ఆ అరుపులకి ఇంట్లో లేడీస్ అందరూ గడియ పెట్టని రూమ్లోకి వచ్చేసి ఇద్దరిని ఆ పొజిషన్లో చూసి వాళ్ళు కూడా సిగ్గుపడ్డారు. భ్రమర గారు హర్ష చెవి, రే, ఈ రోజు రాత్రికి కార్యం ఉంది, అప్పటి వరకు కుదుటగా ఉండు, నీకన్నీ మీ తాత వేషాలు వచ్చాయిరా అంటూ వీడు గీత దాటితే నాకు చెప్పమ్మని షాక్లో ఉన్న హాసిని కదిపేసి అందరూ వెళ్ళిపోయారు. అక్క, బావని చూసి అరిచావు అంటూ వైషు కూడా పడకేసింది. హాసిని బాల్కనీలోకి తీసుకెళ్లాడు హర్ష. ఒక బొమ్మలా వెళ్ళింది తను కూడా హర్షని చూస్తూ. ఏనేనా అనుకుందంతే, తన నోటి మీద చేయి తీసేస్తూ. ఎందుకు అంతలా? అందులో దొంగని అరిచావు, నన్ను చూడనట్టు, నా ఫేస్ తెలియనట్టు అని హర్ష కాస్త కోపంగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక బిక్కచచ్చిపోయింది హాసిని. హర్షని చూస్తూ ఈయనేనా అనుకుంది అంతే. తన నోటి మీద చేయి తీసేస్తూ ఎందుకు అంతరా? అందులో దొంగ అని అరిచావని చూడనట్టు, నా ఫేస్ తెలియనట్టు అని హర్ష కాస్త కోపంగా అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక వెక్కిచచ్చిపోయింది హాసిని. హర్షని చూస్తే సూటిగా హాసిని చూస్తున్నాడు. చెప్పు, ఇంకోసారి కాస్త గట్టిగా అడిగాడు. అది మిమ్మల్ని వెనక చూసి గుర్తుపట్టలేదండి. మరి దొంగని ఎందుకు అరిచావు? మీరైతే ముందు నుండి వస్తారు కదండి, దొంగలైతే ఇలా వెనక నుంచి వస్తారు కదా అని అప్పటికప్పుడు తోచిన అబద్ధాన్ని చెప్పడంతో హాసిని చెప్పింది లాజిక్నే కాబట్టి ఆమె వైపే చూస్తూ డోర్ వరకు వెళ్ళాడు హర్ష. మళ్ళీ వెనక్కొచ్చి, చాలా ముద్దుగా ఉన్నావు, నడుం చూపించి పిల్లాన్ని చెడగొట్టకు, అసలే కార్యం నైట్, అంతవరకు వెయిట్ చేయాలని చెప్పి ఐవింగ్ చేసి వెళ్ళిపోయాడు హర్ష. అతని మాటలు విని నోరెళ్ళబెట్టి చూస్తూ ఉంది మన చిన్ను. హాసిని, చెప్పండి అత్తయ్య, దీపం పెట్టేశావు కదా, నెక్స్ట్ నువ్వే మీ ఆయనకి స్వీట్ చేసి తినిపించాలి అని హాసిని గుండెల్లో ఉన్న గ్రానైట్స్ పేల్చేసి వెళ్ళిపోయింది రుక్మిణి. చచ్చాన్రా బాబు అని అనుకుంటూ పక్కన ఏం జరుగుతుందో కూడా తెలియనంతగా నిద్రపోతున్న వైషుని, సాయిని నిద్రలేపింది. అప్పటికి ఇద్దరికి సగం నిద్ర తీరిపోవడంతో లేచి ఫ్రెష్ అయ్యి చుడిదార్ వేసుకుని బయటికి వెళ్లారు. ఇద్దరు కొంచెం చలాకీ పిల్లలు కావడంతో ఇంట్లో అందరితో కలిసిపోయారు. హాసిని బయటికి వెళ్లేలోపు హర్ష పక్కన చేరి జోరీగలాగా చెవుల్లో ఊదేస్తున్నారు. దాంతో హాసినికి కోపం వచ్చి వైషు, సాయి అని గట్టిగా అరిచింది. అందరూ హాసిని వైపే చూస్తుంటే వాళ్ళ చూపులకి కాస్త ఎంబారసింగ్ గా ఫీల్ అవుతూ, అది పిన్ని కాల్ చేసింది అమ్మమ్మ, అందుకే పిలిచాలని కవర్ చేసుకుని వైషు, సాయి వంక కాస్త కళ్ళూరిపి చూసింది. సాయికి ఆ చూపులు అర్థం కాకపోయినా వైషు అర్థం చేసుకుంటూ లాక్కెళ్ళిపోయింది సాయిని. ఇక్కడ ఫ్యామిలీ వాళ్ళకి హాసినికి పొస్సివ్ అనుకుంటూ ఉంటే హాసిని అరుపులు మాత్రం కొత్తగా వెళ్ళిన ఇంట్లో అంత చొరవ, పైగా డిస్టర్బెన్స్ చేశారని భ్రమర గారు హాసిని చంపతట్టి ఈ మాత్రం ఉండాలిలే, లేదంటే నీ మొగుడిని కంట్రోల్ చేయలేవంటూ కిచెన్లోకి వెళ్ళిపోయింది. హాసిని కూడా తీసుకుని స్వీట్ చేయడం కోసం అప్పటికే టిఫిన్తో పాటు భోజనాలు కూడా పూర్తవడంతో హాసిని ఒక స్టవ్కి ఓనర్ని చేసేసి ఎంచక్క స్వీట్ చేయమని చెప్పింది రుక్మిణి. అందరూ కిచెన్ నుంచి బయటకు వచ్చాక జై కోసం రైస్ కలుపుకుంటున్న కవితని కాస్త చిన్నగా వదినా అని పిలిచింది హాసిని. ఏంటి హాసిని, మీరు కూడా ఇలాగే స్వీట్ చేశారా అని కాస్త భయంగా అడిగింది. ఫస్ట్ మీరు అన్నంత గౌరవం వద్దు, నువ్వనే పిలువు, అండ్ సెకండ్ ఆల్మోస్ట్ అందరూ చేస్తారు హాసిని, నాకు తెలిసి ఇలా అవునా అంటూ మరి మీరు అని అంతలో కవిత సీరియస్గా చూడటంతో నువ్వేం చేసావు వదినా అంది. నేనా, అదొక పెద్ద స్టోరీలే, షార్ట్గా చెప్పు వదినా అనేసరికి కవిత కూడా షార్ట్గానే చెప్పి వెళ్ళిపోయింది. చిన్న చిరునవ్వు చిన్ను పెదవుల మీద పోయగా ఇంతేనా అనుకుంటూ స్వీట్ చేసింది. రుక్మిణి వచ్చి స్వీట్
ఔటర్ కోటింగ్ చూస్తూ హాసినిని చూస్తేనే తెలుస్తుంది ఎంత అద్భుతంగా వచ్చిందో అంటూ ఒక కప్ తీసి దేవుడి గదిలో పెట్టమని చెప్పింది. హాసిని ఇప్పుడు అలాగే చేసేసరికి ఒక కప్పు స్వీట్ తీసి పైన హర్షకి ఇష్టమైన కిస్మిస్ జీడిపప్పుతో గార్నిష్ చేసి హర్షకి ఇవ్వమని చెప్పింది రుక్మిణి. అంతే, ఇందాక చూసిన హర్ష రూపం తలుచుకుని కాస్త భయపడిపోయింది హాసిని. అందరూ హాల్లోనే ఉన్నారు. హర్ష సోఫాలో కూర్చొనుంటే అంతని ముందుకు హాసినిని తోస్తారు. అత్తమ్మలిద్దరూ తన ముందుకొచ్చిన హాసినిని చూస్తూ స్వీట్ బౌల్ అందుకున్నాడు హర్ష. హర్ష, టేస్ట్ చేసి మీ ఆవిడ చేసిన స్వీట్ రుచి ఎలా ఉందో చెప్పు అని అందరూ అడిగేసరికి ఒక స్పూన్ తీసుకొని నోట్లో పెట్టుకున్నాడు హర్ష. హాసిని మాత్రం సైలెంట్ గా చూస్తూ ఉంది. అందరూ హర్ష ఏం చెప్తాడా అని వెయిట్ చేస్తూ ఉన్నారు. కథ ఇంకా కొనసాగుతుంది. మరి హర్షకి హాసిని అంటే ఇష్టం అని అర్థమవుతుంది. మరి హాసినికి ఎందుకు హర్ష అంటే ఇష్టం లేదు? మరి ఇష్టం లేకుండా తన పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చింది? మరి టాక్సిక్ లవ్ ఎవరికి చూపించనున్నారు? తర్వాత ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని ఫాలో అవ్వండి. కథ నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.